హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే బాగున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి భద్రాచలం నుంచి విజయవాడ మా బస్ ట్రావెలింగ్ జర్నీ అయితే ఒకసారి చూసేయండి. సో ఇంకా ఇవాళ లాంగ్ వీకెండ్ కాబట్టి ఒక 3 days అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ 3 days అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో మేము ఇంకా ఇంట్లో నుంచి బయటికి రాగానే బ్రేక్ఫాస్ట్ కోసం భద్రాచలంలోనే బస్ స్టాండ్ ఎదురుగా అనమాట. సో ఇక్కడైతే ఒక టిఫిన్ సెంటర్ ఉంది అండ్ నా పక్కనే టీ స్టాల్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అండ్ ఇంకా అక్కడ 2 coffees అయితే ఆర్డర్ ఇచ్చాము. మోస్ట్లీ భద్రాచలం వచ్చే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుందన్నమాట, ఆపోజిట్లో. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇలాగా బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో మేము కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా మా బస్సు అయితే వచ్చేసింది. సో మేమైతే ఇంకా బస్సులో కూర్చున్నాము అండ్ మా బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి భద్రాచలంలో బ్రిడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసి గోదావరి రివర్ అండ్ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత సారపాక అనే ఊరు వస్తుందన్నమాట. సో ఇంక ఇదైతే సారపాక. సో ఇంకా కొద్ది దూరం వెళ్ళేసరికి డ్రైవర్ కూడా పక్కన ఆపాడు బస్సు, ఎందుకంటే అక్కడ మొక్కజొన్న కండలు అయితే అమ్ముతున్నారు. సో డ్రైవర్ కొనుక్కున్నాడు అండ్ ఆ బస్సులో ఉన్న వాళ్ళు మోస్ట్లీ కొనుక్కున్నారనమాట. ఇది వచ్చేసి 20 రూపీస్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. అండ్ బయట క్లైమేట్ కూడా అలాగే ఉంది, ఫుల్ వర్షం పడుతూ కూల్గా క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ క్లైమేట్కి మొక్కజొన్న కండ అండ్ జర్నీ వాజ్ సూపర్ అనమాట. సో ఇంకా ఆఫ్టర్ 1 hour తర్వాత మేము కొత్తగూడెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అండ్ బస్ మధ్యలో స్టాప్ అవుతుంది కదా, ఇదైతే కొత్తగూడెం బస్ స్టాండ్. అండ్ ఇంకా ఇవైతే సింగరేణి కాలరీస్ అనమాట. సో నాకైతే జర్నీ అనగానే స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి. స్నాక్స్ తింటా నా జర్నీ కంప్లీట్ చేస్తాను. సో ఎక్కువ స్నాక్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఈ మధ్యకాలం ఫుల్ రెయినీ సీజన్ అండ్ వర్షాలు కూడా అలాగే పడ్డాయి. సో ఎక్కడ చూసినా ఇంత గ్రీనరీ అనమాట. అయితే ఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ నేను అయితే కొన్ని క్యాప్చర్ చేసుకున్నా. ఇంకా అట్లా చూస్తూ ఇబ్రహీంపట్నం అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా ఇదైతే ఇంకా గొల్లపూడి, ఆల్మోస్ట్ గొల్లపూడి వచ్చిందంటే విజయవాడకి వచ్చేసినట్టే. సో ఇంకైతే ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాము. సో ఈ వీడియో షూట్ చేసే టయానికి ఇంకా విజయవాడలో ఫ్లడ్స్ అయితే రాలేదు. ఇది బిఫోర్ 4 days ముందు అనమాట, వర్షం స్టార్ట్ అయ్యే ముందు. సో ఇంక ఇక్కడైతే బస్ స్టాండ్కి వచ్చేసాము, విజయవాడ బస్ స్టాండ్ అనమాట. సో ఇంకా బస్ స్టాండ్లో దిగి ర్యాపిడో ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. సో ఇంకా ఆటో వచ్చినాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఆల్మోస్ట్ 4 hours తర్వాత నా అవతారం అయితే చూడండి. ఇంకా కూర్చొని బస్సులో కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఎప్పుడు ఇల్లు వస్తుందా అన్నట్టు చూస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా ఇంటికైతే వెళ్ళాము. సో ఇంటికి వెళ్ళంగానే వీడు బుడ్డాడు అనమాట, వీడైతే మాకైతే వెల్కమ్ చెప్పేశాడు. ఈ వ్లాగ్ ఇంతే. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.